హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం సమ్మర్లో పుల్ల పుల్లగా కారం కారంగా తినేలాగా ఉండే మామిడికాయతో తయారు చేసిన పచ్చి పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది సమ్మర్లో మాత్రమే తయారు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా సమ్మర్లో ఇలా మామిడికాయలు దొరికినన్ని రోజులు మనం పచ్చి పులుసుని ఈజీగా తయారు చేసుకొని తినేయచ్చండి. ఏ ఫ్రైలోకైనా కూడా ఇది చాలా బాగుంటుంది. ఒట్టిగా కూడా మనం పోసుకొని కూడా తినవచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ముందుగా 2 మామిడికాయలను తీసుకున్నానండి. కొంచెం చిన్నగా ఉన్నాయి. రెండింటిని కలిపితే ఒక పెద్ద సైజు కాయ అంతా ఉంటుందన్నమాట. ఇవి చాలా పుల్లగా ఉంటాయి. వీటి రెండింటిని ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని అందులోకి 2 మామిడికాయలని వేసేయాలి. వేసేసి ఇందులోకి 1.5 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. ఇవి కొంచెం మంచిగా ఉడకాలి కదండి. ఫుల్గా వాటర్ వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు వీటిని బాగా ఉడికించుకోవాలి. ఇవి ఉడకడం ఎలాగా అంటే ఇలా కలర్ చేంజ్ అవుతాయండి. మనం చాకుతో గుచ్చితే చాలా సాఫ్ట్గా లోపలికి దిగిపోతాయి అన్నమాట. చాలా మెత్తగా అయిపోతాయి. మరీ ఎక్కువగా కూడా గూజులాగా ఉడకాల్సిన అవసరం లేదండి. ఇలా మామూలుగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ గిన్నెని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లారే లోపల మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక 3 మీడియం సైజు పచ్చిమిర్చిని ఇలా ఒక పట్కార్తో కానీ లేకపోతే ఒక ఫోర్క్ కూర్చి కానీ మీరు ఇలాగా కాల్చుకోవచ్చండి. ఇలా మంచిగా పచ్చిమిర్చిని అంతా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు వీటిని కొంచెంసేపు చల్లార్చుకోవాలి. చల్లార్చుకునే లోపల మనం ఇప్పుడు ముందుగా మ్యాంగోస్ని ఉడకబెట్టుకొని పెట్టుకున్నాం కదండి. ఆ మామిడి పండ్లని ఇప్పుడు పీల్ చేసుకోవాలన్నమాట. వీటిపైన పొట్టు ఉంటుంది కదా, ఇది కొంచెం మందంగా ఉంటుంది. ఆల్రెడీ ఉడికిపోయాయి. బాగా మెత్తగా ఏం అవసరం లేదండి. మనం మామూలుగా పీలర్తో కానీ చాక్తో కానీ తీసేసుకునేలాగా ఈజీగా ఉంటే సరిపోతుంది. ఇలాగా పొట్టంతా పీల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మామిడికాయల గుజ్జునంతా కూడా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో పూర్తిగా కట్ చేసుకొని వేసుకోవాలి. చూసారా, ఒక కప్పు అంతా అయిందనమాట. అలా మామిడికాయ గుజ్జంతా జార్లో వేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, అవి ఆ జార్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు చూసే విధంగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కకు పెట్టుకొని స్టవ్ మీద ఒక చిన్న కడాయిని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వేసేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వేగగానే ఇప్పుడు ఇందులోకి ఒక ఎండుమిర్చిని వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి, చూసి వేసుకోవాలి. ఇలా ఒక ఎండుమిర్చి వేసేసిన తర్వాత ఇది కొంచెం లైట్గా ఫ్రై అవుతుంది, అంటే కొంచెం క్రిస్పీగా అవ్వాలన్నమాట. అయిన తర్వాత ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో వేసేసుకొని ఇప్పుడు ఆ మసాలాలన్నీ గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ ఉంది కదండి, అది ఒక గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు జార్లో ఉన్న కొంచెం మామిడికాయ రసం కూడా కొన్ని వాటర్ వేసేసుకొని కడిగి అందులో వేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా, అది అందులో పూర్తిగా ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా మొత్తం మామిడికాయ పేస్ట్లో మసాలా అంతా కలుపుకున్న తర్వాత మీరు తినే పులుపుని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. కొంచెం మంది ఎక్కువగా తింటారు, కొంచెం మంది తక్కువగా పులుపు అనేది తింటారనమాట. అందుకనే దాన్ని బట్టి మనం ఉప్పు కారాలు అనేటివి అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడే మనం ఇందులోకి పూర్తిగా అంతా కరిగిపోయింది కదండి, మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ కూడా తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను 1 టీ స్పూన్ ఫుల్గా సాల్ట్ అనేది వేసిన తర్వాత ఒకసారి రుచి చూసుకోవాలండి. చూసుకొని అందులోకి ఎన్నైతే వాటర్ పడతాయో అన్ని వాటర్ని మనం వేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు కోసం ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ వేడెక్కే వరకే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత
ఒక 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరని వేసుకోవాలి. సన్నగా తరిగి వేసేసుకున్న తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకుని వేసేసుకొని ఆకులన్నీ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ పోపంతా కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మామిడికాయ పులుసులో వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్, మీరు ఎక్కువగా తినాలనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చండి, లేదంటే తక్కువగా తింటే కొంచెం తక్కువగా వేసుకోవచ్చు. ఆనియన్ని సన్నగా తరిగేసి ఇలా బాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చి పులుసు చాలా బాగా రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఇలా పుల్లని కారంగా ఉండే పచ్చి పులుసుని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఏ ఫ్రైలోకైనా కూడా ఇది చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలాగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పచ్చి పులుసుని మాత్రం తప్పక ట్రై చేయండి. థ్యాంక్ యూ.